నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2023 సంవత్సరం ముగించుకొని 2024 సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అంటే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది 2024లో అని మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ముళ్ళపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా సుజన. గురుగారు, 2024 సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? అలాగేనమ్మా. ఈ మకర రాశి వారికి మొట్టమొదటిగా ఏలినాటి శని ప్రభావం జరుగుతుందమ్మా. కాబట్టి ఇక ఈ మకర రాశి వారికి అన్నీ ఉన్నా సరే మెంటల్ టెన్షన్ ఏది లేదన్నట్టు అందరూ ఉంటారు, కానీ లేదు అనేటటువంటి నీరసంగా నిస్సత్తువుగా జీవితం ఉంటుంది. అయితే మకర రాశి వాళ్ళు ఒకానొక సమయంలో కింగ్స్గా పరిపాలించారు. ఏలినాటి శని సమయం వచ్చినప్పటికి ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా శనీశ్వరుడు క్రియేట్ చేస్తాడనమాట. అంటే గుణపాఠం నేర్పడానికి ఇలా నడుచుకో అని. ఆ విధంగా ఈ యొక్క శని ధనస్థానంలోకి వచ్చాడు. అండ్ చాలా బాధపడుతున్నటువంటి సమయంలో అక్టోబర్ 30, 2023 సంవత్సరంలో గురుచండాల యోగం బాధపడుతున్నారు. రాహు అర్ధాష్టమ గురుడు బాధపడుతున్నారు. అర్ధాష్టమ రాహు బాధపడుతున్న సమయంలో రిలీఫ్గా స్వామి ఏం చేశాడంటే మనకి రాహువు విక్రమస్థానంలోకి వచ్చాడు. కాబట్టి ఆ విధంగా రాహు బ్రహ్మాండంగా మళ్ళీ వీళ్ళ శక్తులన్నీ కూడా వీళ్ళకి తిరిగి వచ్చేసినాయి. కాబట్టి ఈ ఏప్రిల్ 22 తర్వాత ఇంకా బాగుంటుంది. ఏప్రిల్ 22, 2024 సంవత్సరంలో గురుడు పంచమ స్థితిగతుడు అవుతాడు. అద్భుతంగా ఉంటుందమ్మా. అలాగే గురుగారు, వీరికి ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? మరి ఆర్థిక పరంగా ఎప్పుడు వీళ్ళకి దెబ్బ కొట్టలేదు. ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళ శాలరీస్ వాళ్ళకి వస్తున్నాయి. అండ్ ఇల్లు లేనటువంటి వాళ్ళు ఈ ఉద్యోగం చేస్తున్న తక్కువ జతగాళ్లే వీళ్ళు ఇల్లు కొనుక్కున్నారు ఏలినాటి జరుగుతున్న టైంలోనే. కాబట్టి ఆర్థిక పరంగా ఏ విధమైనటువంటి ప్రభావం ఉండదు. ఇక కోటాను కోట్లు పెట్టి వ్యాపారాలు చేస్తారు చూసా, ఒక 5 కోట్లు 10 కోట్లు అలాంటి వాళ్ళకి బ్లాక్ చేసేస్తాడనమాట. అంటే టర్న్ ఓవర్ ఆపుతాడనమాట. ఎక్కడో ఒక అమౌంట్ స్టక్ అయిపోవడము ఇలాంటివి చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి. ఆ తర్వాత వాళ్ళు ఏప్రిల్ 22, 2024 సంవత్సరం తర్వాత బయటపడిపోతారు. మరి వీరికి వృత్తి వ్యాపార ఉద్యోగ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? బ్రహ్మాండంగా ఉంటుంది. ఏప్రిల్ 22, 2023 సంవత్సరంలో తర్వాత ఫుల్ ఫ్లెడ్జెడ్గా వెళతారు. మళ్ళీ వాళ్ళ సాగా ఆఫ్ సక్సెస్ని వాళ్ళు సాధించుకుంటూ వెళ్తారు, హ్యాట్రిక్స్ కొడుతూ వెళ్తారు. అండ్ బిల్డర్స్గా ఉన్నటువంటి వాళ్ళు, రియల్టర్స్గా ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకు తనకంటూ ఒక ముద్ర ఉంటుంది. వీళ్ళకి మంచి క్వాలిటీ అందిస్తారు, వీళ్ళు మంచి పరిపాలన చేస్తారని. అయితే ఈ పాపం ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల వాళ్ళ అపార్థాల పాలవడం, ఆర్థిక చిక్కుల్లోకి వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ కూడా రాహు అక్టోబర్ 30, 2023 తర్వాత కొంచెం రిలీఫ్ వచ్చింది. అండ్ ఫుల్ ఫ్లెడ్జెడ్ రిలీఫ్ అనేటటువంటిది ఏప్రిల్ 22, 2024 సంవత్సరంలో జరుగుతుంది. అయితే వాళ్ళు సాగా ఆఫ్ సక్సెస్ అండ్ దేర్ లెగసీని వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వాళ్ళు మేము గొప్ప వాళ్ళము అనేటటువంటి మా బ్రాండ్ గొప్పది అని ఆ బ్రాండ్ ఇమేజ్ని మళ్ళీ నిలబెట్టుకుంటారు వాళ్ళు. ఎప్పుడు మళ్ళీ గురుడు వక్రించి 9 అక్టోబర్ 2024 సంవత్సరం తర్వాత మళ్ళీ ఇబ్బందుల పాలవుతారు. అంటే అప్స్ అండ్ డౌన్స్ అనేటటువంటిది లైఫ్లో ఉండాలి కంపల్సరీ. వీ హ్యావ్ టు ఇన్వైట్ బోత్ అనమాట. నాకు సక్సెసే కావాలా, నాకు ఫెయిల్యూర్ వద్దంటే కుదరదు. ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ ద సక్సెస్. ఫెయిల్యూర్ ఉంటేనే సక్సెస్, డార్క్నెస్ ఉంటేనే మనకి లైట్ మర్నాడు, అప్పుడే దాని విలువ తెలుస్తుంది. కాబట్టి మకర రాశి సోదరులంతా కూడా వీళ్ళు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. అత్యద్భుతంగా ఉంది వీళ్ళకి. మరి వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు అంటారు? ఒకవేళ వ్యాపారంలో ఇంతకు ముందే ఉన్నట్టయితే కనుక వీరు ఎలా నడుచుకోవాలి అంటారు? విచిత్రం ఏమిటంటే ఈ మిగతా అర్ధాష్టమ శని, వ్యయస్ శని ఇలాగ కొన్ని మనకి అష్టమ శని లాంటి వాళ్ళు మనం ఐరన్ బిజినెస్ చేయొద్దని మనం అడ్వైస్ చేస్తాం. ఏలినాటి శని జరుగుతున్నప్పుడు కూడా చేయొద్దంటాం. కానీ మకర కుంభ రాశి వాళ్ళు కంపల్సరీ చేయాల్సింది ఈ బిజినెస్ అనమాట. నేను ధనస్థానంలో లగ్న జన్మరాశి తర్వాత ధనాధిపతి శని, ఆ శని చక్కగా మనకి ధనస్థానంలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళు స్క్రాప్ బిజినెస్ స్టార్ట్ చేసినా సరే కోటీశ్వర్లు అయిపోతారు. అలాగే ఆయిల్ బిజినెస్ స్టార్ట్ చేసినా సరే కోటీశ్వర్లు అయిపోతారు. ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్. దిస్ ఇస్ నాట్ ఏదో నోటికి వచ్చినట్టు చెప్పిన స్టేట్మెంట్ కాదు. ఫుడ్ ఫ్యాక్ట్స్ ఫెర్టిలైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ గోయంకా గారు నాకు ప్రాణమిత్రుడు. ఇక్కడే మనకి తాడేపల్లిగూడెంలో ఫ్యాక్టరీ ఉంది. మా గురువుగారు ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఆనంద్ మార్గ శిష్యుడు, ఆయన మహాభక్తుడు. ఆయన వాళ్ళ తాతగారి హయాంలో వాళ్ళకి ఏమీ లేదు అసలు. కానీ మా గురువుగారి దగ్గరికి వచ్చిన తర్వాత ఏ బిజినెస్ పెట్టాలండి అంటే ఆయిల్ బిజినెస్ స్టార్ట్ చేయి అన్నారు.
తౌడు అక్కడ వేస్తే ఆ తౌడు తీసేస్తుంటే ఆయిల్ క్రింద మరకలు ఉంటే తౌడులో ఆయిల్ ఉందన్న విషయాన్ని గ్రహించి అతను మా గురువు గారిని ఇలా చేసుకోవాలనుకుంటున్నానండి, నేను స్టార్ట్ చేయొచ్చా అంటే మహాసంభూతి మా గురువు గారు బాబా ఆయన. కాబట్టి ఆనందమూర్తి ప్రభాత్ రంజన్ సర్కార్ అంటే తెలియని వాళ్ళు లేరు. డాక్టర్ రవిభాత్రా వరల్డ్ థర్డ్ సూపర్ స్టార్, ఆయనకి 1993లో మా గురువుగారు ఇచ్చినటువంటి ఎకనామిక్స్ ప్రిన్సిపల్లో ప్రోగ్రెసివ్ యూటిలైజేషన్ థియరీ మీద సబ్మిట్ చేస్తే నోబెల్ ప్రైజ్ వస్తుందన్నారు, నోబెల్ ప్రైజ్ వచ్చింది. అలాగే ఈయన్ని ఈ ఆయిల్ బిజినెస్ స్టార్ట్ చేసుకో ఎల్నెట్స్ అండ్ టైంలో ఆయన చెప్తే, అంటే జ్యోతిషపరంగా చెప్పలేదు, ఆయన తారక బ్రహ్మ కాబట్టి మామూలుగా చెప్తే ఆయన అపరకోటీశ్వరుడు. ఈ రోజున ఫుడ్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్స్ తాడేపల్లిగూడెంలో ఉంది, సౌత్ ఆఫ్రికా ఘనాలో కూడా ఉంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే తుమ్కూరులో చాక్లెట్ ఫ్యాక్టరీ ఒక 500 crores పెట్టి స్టార్ట్ చేశారు. దిస్ ఇస్ అన్ గ్లేరింగ్ ఎగ్జాంపుల్. సో ఏలినాటిస్ అనే టైంలో వేగ్గా చెప్పడం కాదు, ఏలినాటిస్ అనే టైంలో ఎవరైనా సరే ఎనప బిజినెస్లు స్టార్ట్ చేస్తే వాళ్ళ అపర కుబేరులు అవుతారు, ఇందులో డౌటే లేదు. అందుకని అందరూ ఆయిల్ బిజినెస్లు పెట్టుకోండి, ఎనప బిజినెస్లు పెట్టుకోండి. మరి వ్యవసాయ రంగాల వారికి ఎలా ఉందంటారు? వ్యవసాయ రంగానికి రాహువు మనకి తృతీయ స్థితిలో ఉన్నాడు, బాగున్నాడు. కాబట్టి రైతులు ఆటోమేటిక్గా వీళ్ళు మంచి పంటలు పండిస్తారు. ఇప్పుడు ఒకటమ్మా, మనకి చెప్పేది వినేవాళ్ళు ఉంటే డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ వచ్చేస్తుంది, మంచి వాళ్ళు చెప్పింది. అండ్ ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆఫ్ సైన్స్ చేయాలి అంటే, ఎంఎస్సీ అగ్రికల్చర్ చేయాలి, పిహెచ్డీ ఇన్ అగ్రికల్చర్ చేయాలి, ఎంఫిల్ చేయాలి అంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారు వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్స్ అవ్వడానికి. వాళ్ళు చెప్పేటటువంటి సూచనలు, ఈ సలహాలు వీళ్ళు ఇప్పుడు వింటారనమాట. కాబట్టి వాళ్ళు సక్సెస్ అయిపోతారు. అండ్ కమర్షియల్ క్రాప్స్ వేస్తారు, చెరుకును పెంచుతారు, జొన్నలు పెంచుతారు, గ్రౌండ్ నట్స్ వేస్తారు. అండ్ నాట్ రొటీన్గా వేసేటటువంటి పంటలకు భిన్నంగా వాళ్ళ యొక్క భూమి యొక్క నైసర్గికమైనటువంటి ఆ తత్వాన్ని బట్టి రేగడమెట్ట, నల్లమెట్ట ఇలాంటివన్నీ చూసి, అల్యూవెల్ సాయిల్ ఇలాంటివన్నీ కూడా చూసి ఆ ఫ్యాక్టర్స్ రీత్యా రైతులు అడాప్ట్ చేయడం జరుగుతుంది. వ్యవసాయ మోడర్న్ టెక్నాలజికల్ మెథడ్స్, దాని నుంచి వాళ్ళకి సక్సెస్ అనేటటువంటిది వస్తుంది. 2 పంటలు అద్భుతమైన లాభాలు గడిస్తారమ్మా రైతులు. మరి ఈ రాశి మకర రాశి వారిలో రాజకీయ రంగాల వారికి ఎలా ఉందంటారు? మకర రాశి వాళ్ళని ఓట్లు మేము వేయకూడదు అనుకుంటూ ఎల్నెట్స్ అండ్ ప్రభావంలో అపార్థాలు చేసుకుంటారు. వాళ్ళు ఎంత బాగా పరిపాలన చేసినా సరే మేము వేయకూడదు, వీళ్ళు సరిగ్గా చేయట్లేదని అపవాదుల పాలు అవుతారు పాపం రాజకీయ నాయకులు. దానికి వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు, అది ఎల్నెట్స్ అనే ఒక ప్రభావం. కానీ విచిత్రం ఏమిటంటే వేయకూడదు అనుకుని తిట్టుకుంటూ వెళ్ళి వీళ్ళకి వేసేస్తారు ఓట్లు జనం. కాబట్టి బ్రహ్మాండంగా ఈ మకర రాశి వాళ్ళ ఎల్నెట్స్లో మంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇక ఇతర ఎలక్షన్స్లో ఇతర పోస్టులన్నీ కూడా కైవసం చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు? మకర రాశి వారికి ఆరోగ్యపరంగా బాగుండదు. ఎందుకంటే మనకి గ్రహాలు ఏంటంటే ఒకటి మంచి చేసినప్పుడు ఒకటి బ్యాడ్ చేస్తాయి. ఆరోగ్యపరంగా ఎల్నెట్స్ సమయంలో ఎవరు కూడా సూపర్ సక్సెస్ఫుల్ ఎవరు లేరు. అంటే ఆరోగ్య విషయంలో ఆరోగ్యభంగం అయితే ఆర్థికంగా దెబ్బ కొడుతుంది, ఆర్థికంగా బాగుంటే ఆరోగ్యపరంగా దెబ్బ కొడుతుంది. కాబట్టి ఈ యొక్క కోటాను మందికి మనం కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటిది ఈ గోచార రీత్యా సంబంధించినటువంటి జాతకాలు. కాబట్టి ఇవి ప్రెడిక్షన్స్ ఈ వ్యక్తిగత జాతకాలను బట్టి మనకి ఈ రోగాలు అనేటటువంటిది అక్యురేట్గా ఎగ్జాక్ట్గా తెలియడం జరుగుతుంది. కానీ ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యాలు బాగుండవు. మరి ఏం సమస్యలు వస్తుందండి అంటే నీరసం, నిస్సత్తువ, డిప్రెషన్, టెన్షన్స్, షుగర్ ఇలాంటి వ్యాధులు వస్తాయి. మరి వీరికి కుటుంబ పరంగా ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అంటారు? కుటుంబ పరంగా ఎవరు కూడా మనశ్శాంతి ఏముండదు. హ్యాపీయెస్ట్ లైఫ్ అనేది ఎవరికీ ఉండదన్నమాట. ఈవెన్ అపర కోటీశ్వరుడైనటువంటి అంబానీని తీసుకోండి, వేరే వాళ్ళని తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, కానీ మనకి ఏమవుతుందండి అని అంటే మనకి కొట్టుకుంటూనే హ్యాపీగా ఉండడం జరుగుతుంది. అంటే ఏలినట్స్లో టెన్షన్స్, ఇంట్లో ఏమి రీజన్ ఉండదు, దెబ్బలాట్లు, ఉద్రేకాలు, ఆర్గ్యుమెంట్స్, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్. ఆ పిల్లాడు స్కూల్కి వెళ్ళనంటే భార్యాభర్తలు కొట్టుకోవడం, ఆ పిల్లాడు అన్నం తిన్నంటే భార్యాభర్తలు కొట్టుకోవడం, ఈ రకంగా ఉంటుందన్నమాట. ఒక్కడికే మకర రాశి వాడు ఎల్నెట్స్ అని ప్రభావం వల్ల మనశ్శాంతి లేదంటే ఆ ఇంట్లో ఇద్దరు వైఫ్ది కూడా మకర రాశి అనుకో, ఇంక చెప్పక్కర్లేదు. ఆ పుట్టిన పిల్లల్లో కూడా ఎల్నెట్స్ అని వాళ్ళు రన్ అయ్యేటటువంటి మకర రాశి వాళ్ళు లేదా కుంభరాశో మీనరాశో ఎల్నెట్స్ అని ట్రయాడ్ అంటాం. ఈ ఎల్నెట్స్ అని ట్రయాడ్లో కనుక ఈ వచ్చినటువంటి వాళ్ళకు కూడా మనశ్శాంతి ఉండదు. కాబట్టి దే ఆర్ నాట్ హ్యాపీ, బట్ ఫర్ నో రీజన్ ఏమి ఉండదు కానీ, బట్ దే ఆర్ నాట్ హ్యాపీ. అలాగే మరి విద్యార్థులకు కానీ విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కానీ ఎలా ఉండబోతుంది అనేసి అంటారు? విద్యకు సంబంధించి ఈ యొక్క గురుగ్రహం ఏప్రిల్ 22, 2024 సంవత్సరంలో బాగుంటుంది.
అండ్ అదే టైంలో ఎగ్జామినేషన్స్ కాబట్టి అద్భుతంగా వీళ్ళు పెర్ఫార్మెన్స్ని ఇస్తారు. అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా విశ్వవిద్యాలయాలకి సెలెక్ట్ అయిపోతారు, ఉన్నత విద్యలకు వెళ్తారు, విదేశాలకి వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క కేతు భాగ్యస్థితిలో ఉండడం వల్ల ఖచ్చితంగా ఫారిన్ వెళ్ళిపోతారు. అంతేకాదు విద్యార్థులే కాదు, ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలకు చేస్తున్నటువంటి వాళ్ళు ఫారిన్ అనేది ఒక నాకు డ్రీమ్ అండి, నాకు ఇమేజ్ అండి అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది అనమాట. మళ్ళీ సార్ మేము వచ్చేస్తున్నాం అని బ్యార్మన్ వచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు, ఏదో కొద్దిగా సంపాదించుకొని. అటువంటి వాళ్ళందరూ కూడా వెల్కమ్ అంటుంది ఫారిన్ కంట్రీ, కాబట్టి వెళ్ళిపోవచ్చు. అది పెద్ద విషయం కాదు, భాగ్యకేతు పంపించేస్తాడు. మరి కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారు బయటపడే అవకాశం ఉంది అనేసి అంటారా? కోర్టు సమస్యల్లో బాధపడుతున్నటువంటి వీళ్ళు లాభంలో మనకి ఈ యొక్క కుజుడు వచ్చినప్పుడు మంచిగా వెళ్తాడు. ఒక్క డిసెంబర్ మనకి 7 డిసెంబర్ 2024 సంవత్సరంలో తప్ప అక్కడ కుజుడు వక్రించి మనకి నీచపడతాడు కర్కాటక రాశిలో. అప్పుడు తప్ప ఆ తర్వాత నుంచి తప్ప ఇంతకు ముందు ఉన్నటువంటి సమయమంతా కూడా వీళ్ళు కోర్టు కేసుల్లో గెలవడానికి అవకాశాలు ఉన్నాయమ్మా. మరి అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు కానీ సంతానం కోసం ప్రయత్నించే వారికి కానీ నిజంగానే అవకాశం ఉంది అనేసి అంటారా? ఖచ్చితంగా ఉన్నాయి. వివాహాలు 31 మార్చ్ 2024 తర్వాత వివాహాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి, ఆ తర్వాత జరగడానికి అవకాశాలు ఉన్నాయి, అంతకు ముందు కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. బట్ ఎప్పుడు అనంటే ఒక్క నెలలు మాత్రము, మార్చి నెలలో అంటే ఏప్రిల్ వరకు అనుకో, ఆ తర్వాత మళ్ళీ జరుగుతాయి. అలాగే ఏప్రిల్ 22, 2024 తర్వాత మళ్ళీ బ్రహ్మాండంగా వివాహాలు జరుగుతాయి, సంతానాలు కలుగుతాయి. అండ్ అగైన్ మళ్ళీ స్మాల్ గ్యాప్ అనమాట. గురుడు వక్రించి 9 అక్టోబర్ 2024 తర్వాత నుంచి మళ్ళీ బాగున్నదనమాట కొద్ది రోజులు. కాబట్టి అంటే గురుడు వక్రస్థితిలో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇవ్వడు, ఇంతకు మించి పెద్ద లాజిక్ ఏం లేదు దాంట్లో. కాబట్టి సంతానము కలుగుతుంది, వివాహాలు అవుతాయమ్మా. వీరికి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉందంటారా? ఒకవేళ ఉంటే కనుక ఏ మాసంలో కొనుగోలు చేయొచ్చు అంటారు? అసలు ఏలినాటి శని జరుగుతున్న వాళ్ళకి బ్లైండ్గా మనం ఒకటి చెప్పొచ్చు, ఏ జ్యోతిష్కుడు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఏలినాటి శనిలో వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి, పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు అయిపోతాయి, ఇళ్ళు లేనటువంటి వాళ్ళకి ఇళ్ళు ఇచ్చేస్తాడు. ఎందుకనంటే శని కర్మకారకుడు. ఆ కర్మకారకుడు బంధాల్లో ఇరికిస్తాడు. ఒక ఇల్లు ఇచ్చేసి ఒక 50 సంవత్సరాలు ఇంట్లో పడేయాడు అని ఇచ్చేస్తాడు. ఒక భార్యని ఇచ్చేసి ఏమితో యూ హ్యావ్ టు లివ్ ఫర్ 30 years or 40 years అని ఇచ్చేస్తాడు. అండ్ దిస్ ఫెలో హ్యాస్ టు కొట్టుకుంటూ అయినా సరే వాళ్ళు ఉండాల్సినటువంటి పరిస్థితి. అలాగే సంతానాన్ని ఇచ్చేసి వీళ్ళు 30 సంవత్సరాల పాటు పెంచు అని బాండేజెస్లో ఇరికిచ్చేస్తాడు బంధాల్లో. కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ పిల్లలు అనేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా పుడతారు సంతానం లేనటువంటి వాళ్ళకి అని మనం చెప్పుకోవచ్చు. వివాహాలు కానటువంటి వాళ్ళకి కూడా వివాహాలు అవుతాయి. అండ్ ఏ టైంలో వీళ్ళకి పుడతారు అని నువ్వు చెప్తున్నావు కాబట్టి మనకి ఏప్రిల్ 22 నుంచి 2024 నుంచి 9 అక్టోబర్ 2024 సంవత్సరం వరకు ఈ మధ్య గ్యాప్లో వీళ్ళకి సంతానం అనేటటువంటిది కలుగుతుందమ్మా. ఆ విధంగా మనం చాలామందిని నేను ఆ కేసులు చూశాను. 10 years 11 years నుంచి పుట్టినటువంటి వాళ్ళకు కూడా ఏ ఐవీఎఫ్లు ఏ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్లకుండా న్యాచురల్గా వాళ్ళకు పుట్టరు అనుకుని ఆశలు వదిలేసిన వాళ్ళకు కూడా పుట్టారు. మరి ఈ మకర రాశి వారిలో ఎటువంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? మరి ఈ మకర రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? శని ఏలినటి శని జరుగుతుంది కదా, అందుకని శని జపం, శని స్తోత్రాలు. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి ఇచ్చి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయాలి. అండ్ శనికి నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉండాలా. శనికి తైలాభిషేకాన్ని మంచి నువ్వుల నూనెతో చక్కగా అభిషేకం చేసుకొని ఆ శనీశ్వరుడికి చేసుకోవాలా. అండ్ శనివారం నాడు శ్రీ ఆంజనేయ స్వామి వారిని కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ వీళ్ళు ఆరాధించినట్లయితే ఈ విధంగా 19 వారాలు వీళ్ళని ఆరాధించాలా. ఆ 19 వారాల అభిషేకం తైలాభిషేకం చేసుకోవాలా. ఏ మందపల్లి ఎప్పుడు కుదిరితే వెళ్ళాలి, 19 సార్లు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. వెళ్ళి శనీశ్వరుడి దర్శనం ఇక్కడ మనకి వికారాబాద్ దగ్గర మాందాపురం అని ఉంది. అలాగే మనకి శనీశ్వరుడి గుడి మందపల్లి ఈస్ట్ గోదావరిలో ఉంది. ఎక్కడైనా సరే ప్రతి చోట నవగ్రహాల ఆలయంలో శనీశ్వరుడు ఎక్కడికి వెళ్ళినా ఒకటే. కాబట్టి ఈ విధంగా పరిహారాలు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. కంపల్సరీ జమ్మి చెట్టుకి మాత్రం కంపల్సరీ నీళ్లు పోయాలా, పూజ చేయాలా, శనివారం నాడు దీపారాధన చేయాలా,
వెలగాల. అక్కడ మరి వెలగట్లేదండి అంటే ఏదో ఒకటి అడ్డు పెట్టాలి. అక్కడ పెట్టి ఆ దీపారాధన కొంచెం అయ్యేంత వరకు అయినా సరే ఓపికగా పేషెంట్గా ఉండాలా. జపం చేసుకోవాలి. ఓం శనేశ్వరాయ నమః అని జమ్మి చెట్టు కింద చేసినటువంటి సాధన అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఏ విధంగా అయితే గానగాపురంలో దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం, ఔదుంబర వృక్షంలో నేను ఉంటానన్నాడు ఆయన, అంటే మేడి చెట్టులో ఉంటాడు ఆయన. అక్కడ ఆ చెట్టు కింద పడుకుంటారు, వెళ్ళి ఆ చెట్టు కింద పారాయణ చేస్తారు, పారాయణ చేసే ప్లేస్. ఆ విధంగా ఆ జమ్మి చెట్టు కింద కనుక కొంచెం సేపు అయినా సరే ఒక 1008 సార్లు నువ్వు జపం చేసినట్లయితే ఓం శనేశ్వరాయ నమః అనేటటువంటి మహామంత్రాన్ని అద్భుతంగా ఈ శని దోషాన్ని నుంచి బయటకు వచ్చేయచ్చు. శని ఏమి క్రూరుడు కాదు, శని కర్మకారకుడు, ధర్మ నియత, ధర్మాన్ని స్ట్రిక్ట్గా పట్టించేటటువంటి ధర్మ శాస్త్ర ఆయన. కాబట్టి ఈ విధంగా శనీశ్వర దోషం నుంచి బయటకు వచ్చేయచ్చమ్మా. అలాగే గురుగారు, మకర రాశి వారికి 2024 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు శనిని ఎలా ఆరాధించాలి, శనికి తైలాభిషేకం చేయడం వల్ల ఎలాంటి లాభాలు జరుగుతాయి, అలాగే శనివారాలు ఆంజనేయ స్వామిని కానీ లేదా వెంకటేశ్వర స్వామిని కానీ ఆరాధించడం వల్ల, ఇలా 19 వారాలు చేయడం వల్ల ఎలాంటి లాభాలు జరుగుతాయి, మరి జమ్మి చెట్టును ఎలా పూజించాలి అనేసి చాలా బాగా వివరించారు గురువుగారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అమ్మా.